దీపు చంద్రదాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందూపై మూకదాడి జరిగింది. రాజ్బరీ జిల్లాలో ఓ వ్యక్తిపై కొంతమంది దాడి చేశారని, బాధితుడు మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. హోసైన్ దంగా పాత మార్కెట్ వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని 29 ఏళ్ల అమృత మండల్ అలియాస్ సామ్రాట్గా గుర్తించారు. పంక్షా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మొయినుల్ మాట్లాడుతూ, పరిస్థితి మూక హింసను దారి తీసే ముందు అమృత్ మండల్ పై స్థానికులు దోపిడీ ఆరోపణలు చేశారని చెప్పారు. మండల్ సామ్రాట్ బాహిని అనే ఓ స్థానిక గ్రూపు నాయకుడని వెల్లడించారు. హత్యకు దారితీసిన కారణాలు, మూకదాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. అమృత మండల్ హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలను మోహరించారు. వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో మూక హత్య ఇది. ఈ నెల 18న ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడనే ఆరోపణలతో మైమన్ సింగ్ డివిజన్ పరిధిలోని బలూకాలో దీప్ చంద్రదాస్ అనే కార్మికుడిని కొంతమంది హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. వచ్చే ఎన్నికల్లో జరిగే జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ పోటీ చేసేందుకు అవకాశం లేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు, మీడియా కార్యదర్శి షఫీకుల్ ఆలం ప్రకటన చేశారు. బుధవారం తాత్కాలిక ప్రభుత్వ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అవామీ లీగ్ పార్టీ గుర్తింపును ఇప్పటికే రద్దు చేసిందని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశంలో నెలకొన్న అశాంతియుత పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ కార్యకలాపాలపై తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్కు ప్రత్యేక అసిస్టెంట్గా ఉన్న ఖుదా బక్ష్ చౌదరి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని ఖలేదా జియా మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ల కుమారుడు తారిక్ గురువారం దేశానికి తిరిగి వచ్చారు. 17 ఏళ్ల స్వీయ బహిష్కరణ తర్వాత ఢాకాలో అడుగుపెట్టారు. తారిక్ బిఎన్పి తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. అభిమానుల ఉద్దేశించి తారిక్ కీలక ప్రసంగం చేశారు. మెరుగైన బంగ్లాదేశ్ను నిర్మించేందుకు తన వద్ద ఒక ప్లాన్ ఉందన్నారు. తనకు మద్దతు ఇవ్వాలని, దేశాన్ని నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. బంగ్లాదేశ్లో అన్ని మతాలకు చోటు ఉందని, సహనంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఉస్మాన్ హదీ హత్యకు న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పలు అవినీతి కేసులో దోషిగా తేలిన తారిక్ రెహమాన్ 2008 నుంచి ప్రవాసంలో ఉంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్గంజ్ 3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీ చేయనున్నారు. గోవింద చంద్ర ప్రామాణిక్ అనే అడ్వకేట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్గంజ్ 3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీ చేయనున్నారు. గోవింద చంద్ర ప్రామాణిక్ అనే అడ్వకేట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్ యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.